అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు జోయా వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజైతే మనం నెల్లూరు స్టైల్లో చికెన్ కుర్మా ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ మొత్తం మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ బాగా వాష్ చేసి వాటర్ మొత్తం డ్రైన్ అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి, కుక్కర్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయాక ఇప్పుడు 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక స్పైసెస్ వేద్దాం. లవంగం అండ్ చెక్క. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుందాం. ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూసారా, ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్నాయి. చూడండి, మనకి బ్రౌనిష్ కలర్లో ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. బాగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్గా నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా చికెన్, వాటర్ లేకుండా వాటర్ మొత్తం డ్రైన్ అయిపోవాలండి. సో ఇప్పుడు చికెన్ పీసెస్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం. సో వాటర్ మొత్తం డ్రైన్ అయిపోవాలి. సో అప్పుడే అంటే చికెన్లో అసలు వాటర్ అనేది ఉండకూడదు, బాగా డ్రైన్ అయిపోవాలి, లేకపోతే స్మెల్ అనేది వస్తుంది. ఈ చికెన్ వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం తగినంత పసుపు వేసుకుందాం. వేసుకొని ఇంకొకసారి మనం చికెన్ బాగా మిక్స్ అయ్యేలాగా పసుపుతో కలుపుకుందాం. సో కలుపుకొని 2 minutes అలానే ఉంచుకుందాం అండి. చికెన్లో ఎంత వాటర్ డ్రైన్ చేసినా కూడా మనకి చికెన్లో వాటర్ అనేది వస్తుంది. సో ఆ వాటర్ డ్రైన్ అయిపోయేదాకా మనము కలుపుకుందాం చికెన్ని. చూడండి, సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చికెన్ని బాగా కలుపుకుందాం.
కలుపుకుంటానే ఉండాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, లేకపోతే కింద అంటుకుంటుంది. ఇది వచ్చి టమాటా అండ్ క్యాష్యూస్ వేసి నేను పేస్ట్ చేశానండి. కొబ్బరి మసాలా ఏం యూజ్ చేయడం లేదు. ఈ పేస్ట్తోనే మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుంది కుర్మా. సో నేను కొబ్బరి మసాలా ఏమీ యూజ్ చేయడం లేదు, ఒకటి ఈ పేస్ట్తోనే మనకి కుర్మా థిక్గా వస్తుంది. సో కుర్మా వచ్చి 2 టైప్స్ అండి. ఇది వచ్చి రెడ్ కుర్మా, వైట్ కుర్మా కూడా ఉంది. ఈ కుర్మా రెడ్ కుర్మాలో వచ్చి మనం కారం పొడి యాడ్ చేస్తాము. వైట్ కుర్మాలో వచ్చి ఓన్లీ గ్రీన్ చిల్లీస్ అండి. అది నేను అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి కలుపుకుందాం. ఇప్పుడు తగినంత కారం, నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దాని తగ్గట్టు కారం వేసి బాగా కలుపుకుందాం. లంప్స్ లేకుండా మొత్తం మిక్స్ అయిపోయేలాగా చికెన్లో కలుపుకుందాం. సో కొంచెం లంప్స్ అనేది అట్లా వస్తాయి కారం పొడి వేసినప్పుడు. అవి లంప్స్ లేకుండా బాగా చికెన్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇప్పుడు తగినంత వాటర్, మనకి కన్సిస్టెన్సీ ఎలా కావాలో, కొంచెం పల్చంగా కావాలంటే కుర్మా మన ఇష్టం, లేదా కొంచెం థిక్గా కావాలంటే మన తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుందాం. సో మధ్యలో ఒకసారి సాల్ట్ టేస్ట్ కూడా చూసుకోండి, ఏమైనా తగ్గితే అడిషనల్గా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనము మూత పెట్టేసి 2 to 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందాం. మరి ఎక్కువ విజిల్స్ అని పెట్టుకుంటే చికెన్ స్మాష్ అయిపోద్ది. చూసారా టెక్స్చర్ ఎలా ఫామ్ అయిందో? సో మన కుర్మా రెడీ అండి, నెల్లూరు స్టైల్లో. ఇది దోశ, చపాతీ, ఇడ్లీ, రైస్ ఎందులో అయినా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు మీ టేస్ట్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి మన ఈ కుర్మా చపాతీ కాంబినేషన్తో ఎలా ఉందో. చపాతీలో మనకి కుర్మా అదిరిపోద్దండి కాంబినేషను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.